నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయే ఐటమ్స్లో ఫస్ట్ గుర్తొచ్చేది జున్ను. చేసుకుందామా జున్ను? ఎంతమందికి ఇష్టం? ఫస్ట్ అయితే బెల్లాన్ని తీసుకొని సన్నగా తురుముకోవాలి, ఎందుకంటే పాలలో కలిసిపోవాలి కాబట్టి. జున్ను చేసుకోవడానికి ఖచ్చితంగా జున్ను పాలు కావాలి. ఓన్లీ జున్ను పాలతో చేస్తే మరీ గట్టిగా వస్తుంది, కొంచెం మామూలు పాలు కూడా యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా తురుముకున్న బెల్లాన్ని తీసుకొని పాలల్లో వేసి అది ఫుల్గా కరిగిపోయే వరకు తిప్పుతూనే ఉండాలి, ఫుల్గా కలుపుకోవాలి. ఒక 2 to 3 minutes కలుపుకుంటే అయిపోద్ది. కొన్ని యాలకులు, మిరియాలు తీసుకొని ఫుల్గా దంచుకోవాలి. దంచుకున్న యాలకుల పొడి పాలల్లో కలుపుకొని ఫుల్గా మిక్స్ చేసుకోవాలి. జున్ను ఆవిరితో కుక్ అవ్వాలి కాబట్టి నేనైతే ఇలా పెద్ద గిన్నె తీసుకుని అందులో చిన్న స్టాండ్ పెట్టుకుని దాని మీద అయితే ఈ పాలు పెట్టుకుని ఉడికించుకున్నాను. తర్వాత ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న నైఫ్ కానీ టూత్ పిక్ కానీ గుచ్చి చూడండి. ఎటువంటి జున్ను దానికి అతుక్కోకపోతే జున్ను రెడీ అయినట్టే. సో ఫైనల్లీ మన జున్ను అయితే రెడీ అయిపోయినట్టే. నాకైతే టేస్ట్ చాలా బాగా వచ్చింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.